షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 43 ఈరోజు జరగబోతుంది. మరి కాసేపట్లో ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈరోజు జరగబోయేటువంటి డబుల్ ధమాకా మ్యాచ్ల్లో ఈ మ్యాచ్ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో ఎవరు అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, గెలుపోటములకు సంబంధించి పూర్తిగా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, మ్యాచ్ నెంబర్ 43కి వచ్చేసినాం ఆల్రెడీ. డీసీ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగబోతుంది ఇలా. సో ముంబైకి కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, కింది నుంచి టేబుల్లో 2వ ప్లేస్లో ఉంది కాబట్టి. సో ఏది గెలిచేటువంటి అవకాశం ఉంది, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇదే సీజన్లో వీళ్ళిద్దరూ తలబడినప్పుడు కూడా క్లోజ్ మ్యాచ్. 234 రన్స్ ముందు ముంబై సాధిస్తే దే ఆర్ ఆల్సో క్లోజ్ టు దట్. 205 దాకా వచ్చారు, 29 రన్స్ విక్టరీ ముంబైకి. సో కాబట్టి రెండు టీంలు చాలా పవర్ఫుల్ హిట్టర్స్ తోటే ఉంది. పర్టికులర్గా ముంబై విషయంలో అయితే కనుక అందరూ రైట్ ఫ్రమ్ ఓపెనింగ్ రోహిత్ శర్మ నుంచి, రోహిత్ శర్మ ఆల్రెడీ సెంచరీ చేసి ఉన్నాడు ఈ సీజన్లోనే. సో అందరూ కూడా ఫామ్లో ఉండటం అనేటువంటిది వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ సైడ్, ఢిల్లీ క్యాపిటల్స్ని కూడా తక్కువ చేసే పని లేదు. ఒకటి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు అనేది ఒకటైతే, రెండోది ఏంటి అంటే వార్నర్ని పక్కన పెట్టి చాలా మంచి డెసిషన్ తీసుకుందేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే వార్నర్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు, దానివల్ల మొదట్లోనే వికెట్ కోల్పోవటం, ఆ ప్రెషర్ అనేటువంటిది మిడిల్ ఆర్డర్ మీద పడటం అనేటువంటిది చూస్తున్నాం. నో డౌట్ వార్నర్కి రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి ఫ్రేజర్ మెగ్రక్ ఏదో అద్భుతాలు చేసేస్తున్నాడు అనేది కాదు, బట్ యాక్చువల్గా అట్లీస్ట్ 250 స్ట్రైక్ రేట్ తోటి అతను ఆడుతూ ఉండేటంతో ఒక ఫౌండేషన్ అయితే పడుతోంది. అదే అతను కంప్లీట్ చివరి దాకా క్యారీ చేస్తే కనుక ఐపీఎల్లో ఉండే రికార్డులన్నీ బదులయ్యే అవకాశం ఉంటుంది, కరెక్టే. కానీ దాన్ని కన్సాలిడేట్ చేసుకోలేకపోతున్నాడే, కానీ ఒక ఫౌండేషన్ అయితే వేయగలుగుతూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. పర్టికులర్గా కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా రెండు టీములకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే సాయి, ఇక్కడేమో ముంబై కెప్టెన్ ఫామ్లో లేడు, ఇటు ఢిల్లీ కెప్టెన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అది ఈ రెండు టీముల్ని వేరు చేసి చూపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా భావించవచ్చు. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఢిల్లీకి ఉంటుంది. ఎట్లా టాస్ గెలిస్తే ఏం చూస్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఢిల్లీ స్టేడియంలో? ఢిల్లీలో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి ఛాన్సే ఉంది. ఫస్ట్ ఎందుకును అంటే ఇప్పుడున్నటువంటి ఈవెన్ నిన్న గమనిస్తే కనుక వండర్ అసలు పంజాబ్ కింగ్స్ 262 కొట్టి గెలుస్తుంది అని చెప్పేసి ఎవడు అనుకోలేదు. ఎప్పుడైతే 261 ఆన్ ద బోర్డ్, కేకేఆర్ నా ఉద్దేశం హాయిగా అందరూ కూడా తడిగుడ్డేసుకొని పడుకొని ఉంటారు, రిలాక్స్ అయ్యి ఉంటారు అభిమానులు అందరూ కూడా. బట్ ఒక్కసారిగా తారుమారైపోయింది. సో అట్లా అందుకని అంటే ఎంత స్కోర్ చేసినా కానీ చేసింగ్లో గెలవగలుగుతున్నారు, చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా వీళ్ళిద్దరి మధ్యన మనం చెప్పుకున్నట్టుగా 200 దాకా వచ్చారు వీళ్ళు కూడాను, ఢిల్లీ కూడా. సో అందుకని ఇంకా సేఫ్ సైడ్ ఎందుకు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రెషర్ లేకుండా చేసుకోవటం బెటర్. ఎందుకంటే ఆల్వేస్ చేసింగ్లోకి వచ్చేటప్పటికి ఎవ్రీ డాట్ బాల్ ప్రెషర్ని పెంచుతూ ఉంటుంది, రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఐ థింక్ టాస్ గెలిచినటువంటి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే డిసైడ్ చేసుకుంటారు. ఈ మ్యాచ్లో ఎంతవరకు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? మరొకసారి డబుల్ సెంచరీ దాటేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? ఈవెన్ అరుణ్ జైట్లీ స్టేడియం కూడా ఈజ్ నోన్ ఫర్ దట్. ప్లస్ అరుణ్ జైట్లీ స్టేడియం మామూలుగానే అంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ కూడా ఓన్లీ 65 యార్డ్సే ఉంటుంది కాబట్టి, 65 మీటర్సే ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ టు హిట్ ది సిక్సర్స్. సో అందుకని ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా గ్యారంటీగా 200 క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కూడా సార్ వరుసగా మంచి నాకే చేస్తున్నారు, బ్యాటింగ్లో 200 స్కోర్ వరకు ప్రతి మ్యాచ్లో తీసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఎక్కడ ఓటమి పాలవుతుంది ఆ జట్టు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఒక రకంగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఆర్సీబీని ఫాలో అవుతోందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత స్కోర్ చేసినా కానీ డిఫెన్స్ చేసుకునేటువంటి బౌలింగ్ యూనిట్ లేకపోవటం. బుమ్రా ఉన్నాడు కరెక్టే, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ బుమ్రా వికెట్లెస్, ఎకానమీ తోటి వేశాడు కానీ వికెట్లెస్. సో అందుకని పర్టికులర్గా ఏంటంటే బుమ్రాను ఒక్కడిని 4 ఓవర్లు కనుక జాగ్రత్తగా ఆడుకున్నట్లయితే మిగిలినటువంటి వాళ్ళు తేలిపోతున్నారనేటువంటి ప్రూవ్ అయింది ముంబై బౌలింగ్లో. ఆ పస్ అనేటువంటిది ఎందుకో లేదు. కొయిజీ ఆల్సో నో డౌట్ అమాంగ్ ది వికెట్లు తీస్తూ ఉన్నాడు. మొన్న కూడా బుమ్రాతోటి పోటీపడి 3 వికెట్లు తీశారు, అదంతా కరెక్టే. కానీ అతని ఎకానమీ చూస్తే కనుక 11+ ఉంటుంది. సో ఎప్పుడైతే వికెట్లు కోల్పోయినా కూడా 10+ రేట్ వస్తుందో ఒక బౌలర్ నుంచి, అపోనెంట్ బ్యాట్స్మెన్ భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అగ్రెషన్ క్రికెట్ 2020 ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రెషన్ క్రికెట్. సో అక్కడ తేడా వస్తుంది వాళ్ళకి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసేటువంటిది యాక్చువల్గా కుమార్ కార్తికేయ ఈజ్ ఎ వెరీ బెస్ట్ ఫైండ్. నేను లాస్ట్ ఇయర్
రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్పిన్నర్. పాండ్యా క్యాప్టెన్సీకి వచ్చిన తర్వాత ఇంత మటుకు అతనికి కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు ఏంటి అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. బౌలింగ్ నిర్ణయాలు కూడా బెడ్స్ కొడుతున్నాయని చెప్పుకోవచ్చు సార్. అంటే ఈ టైంలో అంటే మొత్తం మార్చినట్టున్నాడు. ఓపెనింగ్ బౌలింగ్ స్పెల్ కానీ ఎండింగ్లో వేసేటువంటి బౌలింగ్ కానీ నిర్ణయాలన్నీ కొన్ని తప్పుదారి పట్టిస్తున్నట్టు కనపడుతున్నాయి. బహుశా పాండ్యా సెలెక్టర్లను ఆకట్టుకోవాలి నేను అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే టిమ్ డేవిడ్ని కాకుండా తను అబ్ ది ఆర్డర్ బ్యాటింగ్లో రావటం ఏదో ఇప్పుడు 2011 వరల్డ్ కప్ ధోని కంటే సాధ్యమైంది, అది యువరాజ్ సింగ్ని కాదని అతను ప్రమోట్ చేసుకొని పైకి వచ్చి మ్యాచ్ని గెలిపించడం అనేటువంటిది. బట్ అందరి క్యాప్టెన్లకి అది సాధ్యమయ్యేటువంటిది కాదు. సో అదొకటి, అంటే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ప్లస్ బౌలింగ్లో కూడా బుమ్రా లాంటి వాళ్ళని పెట్టుకొని బుమ్రాని నెంబర్ 3లో తీసుకుని వచ్చి నువ్వు బౌలర్గా నువ్వు ఓపెనింగ్ వేస్తాను అంటే సహజంగానే న్యూ బాల్ తోటి ఏదైనా డ్యామేజ్ చేయగలిగితే కనుక సో ఆ న్యూ బాల్ తోటి కావాల్సినటువంటి అడ్వాంటేజ్ని ఉపయోగించుకోలేకపోవటం ముంబై ఇండియన్స్ క్యాప్టెన్కి ముంబై ఇండియన్స్కి వచ్చినటువంటి పెద్ద సెట్ బ్యాక్గా ఈ ఏడాది చెప్పుకోవచ్చు మనం. అదే వాళ్ళకి తేడా వస్తుంది. ప్లస్ నాణ్యమైనటువంటి స్పిన్నర్ లేకపోవటం. ఇప్పుడు చివరికి ఏంటి ఒక పార్ట్ టైం బౌలర్గా ఉన్నటువంటి తిలక్ వర్మ చేత కూడా బౌలింగ్ చేయించుకుంటున్నారు, కానీ ఒక రెగ్యులర్ స్పిన్నర్ని వాళ్ళు లేకపోవటం అనేటువంటిది వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్గా ఉంది. ప్లస్ ఈవెన్ బౌలింగ్లో కూడా వేరియేషన్ అనేటువంటిది లేదు. వై డోంట్ యూ ట్రై అర్జున్ టెండూల్కర్ని అనేటువంటిది. అర్జున్ టెండూల్కర్ ఈవెన్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డెబ్యూ చేశాడు, హీఈస్ ఓకే. ఈవెన్ దిస్ ఇయర్ గోవాకు ఆడుతూ డొమెస్టిక్ క్రికెట్లో చాలా అద్భుతంగా, ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ ఇది. సో ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేవాడికి మలింగా అండ్ ట్రెంట్ బౌల్ట్ ఇద్దరు దూరం అయ్యారో అప్పటి నుంచి భారం అంతా కూడా బుమ్రా మీదే పడుతూనే ఉంది. అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి అర్జున్ టెండూల్కర్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, ప్లస్ డౌన్ ది ఆర్డర్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8 చాలా హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ కూడా చేయగలిగినటువంటి వాడు, ఆ కెపాసిటీ ఉన్నటువంటి వాడు. సో అందుకని వై డోంట్ యూ ట్రై. సో ఎట్లాగూ మ్యాచ్లు ఓడిపోతున్నావు, ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాగూ నువ్వు మ్యాచ్లు ఓడిపోతున్నప్పుడు ఓకే మ్యాచ్లు వరుసగా గెలుస్తూ ఉంటే కనుక సెంటిమెంట్ విన్నింగ్ కాంబినేషన్ని మార్చం మనం అనేటువంటిది. బట్ నువ్వు ఓడిపోతూనే ఉన్నావు బికాస్ దిస్ ఈస్ టైమ్ టు ఎక్స్పెరిమెంట్. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కి ఏంటి అనేటువంటిది. యూ టేక్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ క్లాసెన్ని మొదటి హాఫ్ వాడుకోలేదు. సెకండ్ హాఫ్ అతనికి పంపించిన తర్వాత అతను వరుసగా మ్యాచ్ల మీద మ్యాచ్లు స్కోర్లు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏడాది అతన్ని ప్రతి అబ్ ది ఆర్డర్ అవసరమైతే కనుక నెంబర్ 4 నెంబర్ 5 బ్యాటింగ్ వస్తూ ఉన్నాడు. సో కాబట్టి అట్లా యూ ఇన్వెస్ట్ చేయట్లే. ఈ ఏడాది ఎట్లాగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఏంటి అనేటువంటి అట్లీస్ట్ ఒక గేమ్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి. పాండ్యాకి అది కూడా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి చాలా 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 సెట్ బ్యాక్గా ఉంది. అలాగే సార్, వరుసగా డీసీ మొదట్లో ఓటమి పాలై తర్వాత కంబ్యాక్ ఇస్తూ ప్రతి మ్యాచ్లో గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వైఫల్యాలను ఎక్కడ గమనించి ఈ యొక్క కంబ్యాక్ వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. పవర్ ప్లేని వాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోవడం వాళ్ళకి మొదట్లో వచ్చినటువంటిది. ఎందుకంటే కేవలం పేరుని బట్టి వెళ్తే ఒక్కోసారి సరిపోదు. ఇప్పుడు మార్ష్ అండ్ డేవిడ్ వార్నర్ నో డౌట్ ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ బ్యాటర్లే, ఆస్ట్రేలియాకి ఎన్నో విజయాలు అందించినటువంటి వాళ్ళే. కానీ ఇద్దరు వరుసగా విఫలమైనటువంటి సందర్భంలో అప్పుడే అసలు కాంబినేషన్ని మార్చుంటే బాగుండేటువంటిది. సరే, ఆ తర్వాత మార్ష్ వ్యక్తిగత కారణాలతోటి దూరమైనా కూడా గాయం వల్ల వార్నర్ని కొనసాగించడం అనేటువంటిది. పృథ్వీ షా అంత ఫామ్లో లేడు, ఎందుకంటే అతన్ని కనీసం నేషనల్ టీంకి కన్సిడరేషన్లో కూడా తీసుకోవట్లేదు. సెలెక్టర్లు అంటేనే అర్థమవుతోంది అతను ఎంత పూర్ ఫామ్లో ఉన్నాడు అనేటువంటిది. సో అట్లాంటి తరుణంలో నువ్వు పృథ్వీ షానే ట్రై చేస్తాను, నేను ఫామ్లో లేనటువంటి డేవిడ్ వార్నర్నే ట్రై చేస్తాను అని వెళ్ళేటప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అయ్యి ఆ తర్వాత మెగ్రెక్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చారో సో అప్పుడు ఫార్చ్యూన్స్ ఆర్ చేంజ్డ్. ఈవెన్ అట్లాగనే బౌలింగ్ యూనిట్ కూడా మొట్టమొదట అటు ముఖేష్ కుమార్ అండ్ ఇది ఖలీల్ అహ్మద్ని మాత్రమే వేశారు. ఇషాంత్ శర్మ ప్రతి మ్యాచ్లోనూ రెగ్యులర్గా లేడు. సో ఇషాంత్ శర్మ ఒకటి లోకల్ బాయ్, ఢిల్లీకి ఆడుతున్నటువంటి వాడు, ఢిల్లీ ఆనుపానులు తెలిసినటువంటి వాడు, ప్లస్ ఇండియా కూడా చాలా సక్సెస్ఫుల్ బౌలర్గా ప్రూవ్ అయినటువంటి వాడు. మోర్ ఓవర్ యాక్చువల్గా హీ ఈజ్ ఎ టాలర్ వన్. సో ఎప్పుడైనా కానీ హైట్ని ఉపయోగించుకుంటూ హీ కెన్ బౌల్ ఆన్ ద డెక్. సో అట్లాంటి బౌలర్ని పక్కన పెట్టడం అనేటువంటిది. సో ఇదొక కారణం. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ని సరిగా ఉపయోగించుకోలేదు మొదట్లో. రిషబ్ పంత్ని కనుక గమనించినట్లయితే కుల్దీప్ యాదవ్ ఎప్పుడో 11th ఓవరు, ఆ తర్వాత అంటే మహా అయితే కనుక 10th ఓవర్లో బౌలింగ్కి వచ్చేటువంటి వాడు. సో దానివల్ల అప్పటికేమవుతుందంటే 10 ఓవర్స్ అయ్యేటప్పటికి అపోనెంట్ సెటిల్ అవుతూ ఉన్నాడు. సెటిల్ అయిపోయిన తర్వాత ఒకసారి కుల్దీప్ యాదవ్ ఒక 2 వికెట్లు తీస్తే ఉపయోగం ఉండదు కదా. అదే ఇప్పుడైనప్పటికీ 7th ఓవరు 8th ఓవరు తీసుకొస్తున్నాడు. దట్ మేక్స్ ది డిఫరెన్స్. సో ఈ రకమైనటువంటి పర్టికులర్గా మనకి గమనించగలిగినటువంటి మార్పులు ఏవైతే చేస్తూ ఉన్నాడో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్, సో అప్పుడు వాళ్ళు విజయాల బాట పట్టారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే సహజంగానే ఢిల్లీలో ఆ టెంపర్తనం ఎట్లా వచ్చింది అంటే కనుక సహజంగా పోరాడితే పోయేదేమీ లేదు అనేటువంటి దాన్ని ఒక దశలో వాళ్ళు ఆల్రెడీ హోప్స్ వదిలేశారు.
ప్లే ఆఫ్కి ఈసారి కూడా వెళ్ళం మనం అనేటువంటిది హోప్స్ వదిలేసినటువంటి టైం. సో వై డోంట్ యూ ట్రై ఫర్ ఇట్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్లోకి ఎక్కిందో వాళ్ళు విజయాల బాట పట్టారు. నౌ దే ఆర్ ఇన్ ది 6th పొజిషన్. సో కాబట్టి కాంట్ సే వాళ్ళని ఇప్పుడు రూల్ అవుట్ చేయలేము మనం ప్లే ఆఫ్కి వెళ్ళరు అనేటువంటిది. ఫైనల్గా ఈ 2 టీములలో ఏది గెలిచే అవకాశం ఉంది? నా ఉద్దేశం ఢిల్లీకే ఈ రోజున ఛాన్స్. ఒకటి సొంత మైదానం అనేటువంటిది ఒకటి, రెండోదేమో మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ముగ్గురు మీడియం పేసర్లు, అందులో ఒకటి లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖలీల్ అహ్మద్ రూపంలో. ఖలీల్ అహ్మద్ చెన్నైని ఎంత వణికించాడో మనం చూసాం. సచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ అసలు కనీసం బ్యాట్ పెట్టడానికి కూడా భయపడ్డారు, అటువంటి స్వింగ్ వచ్చింది. సో అందుకని వేరియేషన్స్ ఉంది బౌలింగ్లో. అందులోనూ కుల్దీప్ యాదవ్ ఈజ్ నెంబర్ 1 బౌలర్, రిస్ట్ స్పిన్నర్. సో వాళ్ళకి బౌలింగ్ యూనిట్ బాగుంది, ప్లస్ మెగ్రాక్ లాంటి అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ స్వయంగా కెప్టెన్ ఇది. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ నా ఉద్దేశం ఢిల్లీ క్యాపిటల్స్కే ఎడ్జ్ ఉంది అనుకుంటా. రైట్ సార్. సో మొత్తానికి అది ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ 43 మ్యాచ్ జరగబోతుంది ఢిల్లీ వేదికగా. దీంట్లో ఈరోజు ఢిల్లీ గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే హోమ్ టీం కాబట్టి, అదేవిధంగా వరుస ఫామ్తో దూసుకువెళ్తుంది కాబట్టి రిషబ్ పంత్ కెప్టెన్సీలో కూడా కొన్ని మార్పులు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి సందర్భంలో ఈ మ్యాచ్ అయితే డీసీకి ఫేవర్గా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.